ఆ యువనేత పాదయాత్ర చేసి సత్తా చాటుకున్నారు. ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లా వ్యవహరించి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీలో టాప్ గేర్లో దూసుకుపోయినట్లే కొత్త ప్రభుత్వం కొలువుదీరాక ప్రభుత్వంలోని పెద్దలను గౌరవిస్తూనే చక్రం తిప్పుతూ ప్రత్యేకత చాటుకున్నారు. పార్టీలో చంద్రబాబు తర్వాత నెంబర్ 2 ఎవరు అంటే అందరూ ఠక్కున తన పేరే చెప్పుకునేలా చేసుకున్న ఏకైక నేత ఎవరో కాదు, నారా లోకేష్. సొంత పార్టీలో నెంబర్ 2గా తన సత్తా రుజువు చేసుకున్న నారా లోకేష్కు ప్రభుత్వంలో ర్యాంక్ ఎంత? ఇదే ప్రశ్న ఇటు ప్రభుత్వంలోనే కాదు, అటు కూటమి పార్టీలోనూ ప్రతిపక్షాల్లో సైతం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వాలు కొలువుదీరి పాలనపై దృష్టి సారిస్తాయి. అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పుకుంటూ ఏదో గుడ్డిగా ముందుకెళతామంటే అలాంటి పప్పులేవి ఉడకవంటున్నారు కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు. ఏ పని చేసినా ప్రతి పనికి పక్కా లెక్కలు ఉండాల్సిందే. ఇదే విషయాన్ని తొలి రోజుల్లోనే మీ పనితీరును తాను గమనిస్తూనే ఉంటానని చెబితే ఏమోలే అని లైట్ తీసుకున్నారు. కానీ 6 నెలలు గడువు పూర్తి కాగానే చంద్రబాబు మంత్రుల పనితీరు, వ్యవహార శైలిపై లెక్కలు తీశారు. దీనిని ఇటీవల ఆయన దావోస్కు వెళ్లే ముందు ప్రస్తావించినా వాటి వివరాలను మాత్రం చెప్పలేదు. దీంతో మంత్రుల్లో టెన్షన్ నెలకొంది. ఇదేమి రహస్యం కాకపోవడంతో ప్రజల సంతృప్తి స్థాయి తమపై ఎలా ఉందన్న విషయాన్ని మంత్రులు వ్యక్తిగతంగా సీఎంఓను అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. దీనిలో మంత్రులు సగం మందికి పైగా బాగానే పనిచేసినట్టు తెలుసుకుని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నట్లు టాక్ జరిగింది. మంత్రి అనగానే సత్యప్రసాద్ ఈ జాబితాలో ముందున్నట్టు తెలిసింది. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ఆయన వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జాలను వెలికితీసి ప్రజలకు న్యాయం చేస్తామన్న భరోసా ఇస్తుండటంతో ఆయనపై ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని ప్రభుత్వ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ ఈ సంతృప్త జాబితాలో 4వ స్థానంలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. తొలి 2-3 మాసాల్లో ఆయన గ్రాఫ్ తొలి 2 స్థానాల్లో ఉండగా విద్యుత్ ఛార్జీల పెంపు, ఇతర ఛార్జీలపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనతో ఆయన గ్రాఫ్ 4వ స్థానానికి పరిమితమైందని తెలిసింది. ఇక కీలకమైన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత 8వ స్థానంలో ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. ఆమె తరచూ పర్యటనలు చేస్తున్నా హోంమంత్రిగా పోలీసులపై పక్కా పట్టు సాధించలేకపోతున్నట్లు టాక్ నడుస్తోంది. పోలీస్ స్టేషన్ల పనితీరులోనూ మార్పు రాకపోవడంతో ప్రజల్లో పోలీసులపై ఉన్న భావన ఏమాత్రం తొలగకపోవడమే దీనికి కారణమని అంటున్నారు. మంత్రి నారా లోకేష్ గ్రాఫ్ 2గా ఉందని సమాచారం. వాస్తవానికి నారా లోకేష్ స్థానం 1గా ఉంటుందని అందరూ భావించారు. అయితే ఇంకా పనితీరు విషయంలో ప్రజలకు సరైన సమాచారం లేకపోవడంతో, పైగా పాఠశాలల విషయంలో చేస్తున్న ప్రయోగాలు, డిఎస్సి ప్రకటించినప్పటికీ ఇంకా ప్రకటన లేకపోవడం వంటివి ఆయనను 2వ స్థానానికి పరిమితం చేసినట్టు తెలిసింది. ఇక మంత్రుల జాబితాలో చిట్టచివరి స్థానంలో మంత్రి సంధ్యారాణి ఉన్నారన్నది సీఎంఓ వర్గాలు చెబుతున్నమాట. గిరిజన సంక్షేమ మంత్రిగా ఉన్న ఆమె పనిచేస్తున్నప్పటికీ ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారన్న చర్చ ఉంది. యువగళం పాదయాత్ర తర్వాత నారా లోకేష్ మాట తీరు, వ్యవహార శైలిలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. ఇంటా బయట అందరూ దీన్ని అంగీకరిస్తారు. ప్రతి విషయంలో ఫుల్ క్లారిటీతో, కాన్ఫిడెన్స్ తో నమ్రతగా వ్యవహరించి రాజకీయాల్లో వెనుకటి హుందా రోజులను గుర్తు చేసే లీడర్గా ఎదిగారు. ప్రభుత్వంలో 3 పార్టీల వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో నెంబర్ 1 స్థానం ఎవరిదన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. వివాదాలకు ఆస్కారం లేకుండా పనితీరుకు కొలబద్దలు పెట్టి ఖచ్చితమైన లెక్కలు తీసే చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకొని తిరిగొచ్చారు. మంత్రులకు ర్యాంకులపై అధికారికంగా జాబితా గురించి ఎప్పుడు ప్రకటన చేస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూద్దాం.